హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లెగ్సాను, యోగా క్లాస్ కూడా అయిపోయిన తర్వాత అయితే బ్రషింగ్ స్టార్ట్ చేశాను. బ్రష్ అయిపోగానే వెంటనే అత్తయ్య వాళ్ళకి టీ అయితే పెట్టేశాను. టీ పెట్టేసి ఇచ్చేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేయాలి. ఏంటంటే కొంచెం ఎండలో అయితే తిరగాలంట. పీసీఓడి ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఈ మధ్య అందరికీ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా ఎండలో ఉండాలి అని అయితే చెప్తున్నారు. అందుకే నేను ప్రత్యేకంగా ఎండలోనే ఉన్నాను. దాని తర్వాత ఇక్కడైతే నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. అవి పిలుస్తున్నాడు, అత్తయ్యకి ట్యాబ్లెట్స్ అంట. ఇక్కడైతే ఇంకా టీ పెట్టేశాను. ఇంకా తర్వాత ఇల్లు అయితే ముందు క్లీన్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా. ఇంతలో భవి అయితే నిద్రలేచి అమ్మ 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 అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశాడు. లేవగానే నేను ఉండను కదా, పిలుస్తాడు నన్ను. దాని తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నాయనమ్మ నాయనమ్మ అని చెప్పి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. సో మ్యాక్సిమం అయితే ఈ మధ్యన ఆడకుండానే లెగుస్తున్నాడు. అంతకుముందు అయితే ఏడుస్తా లేచేవాడు అవి. ఇప్పుడైతే మంచిగానే లెగుస్తున్నాడు. కొంచెం హ్యాపీ. దానికైతే నేను బాగా బ్రష్ చేసుకుంటావా తలుపు? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి. చెప్పు చెప్పు. ఎందుకు చూడు, ఇటు చూడు. ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పు? వాట్సాప్ స్టేటస్లో చెప్పు ఏంటి? ఇదేగా తల్లి నీది. ఉతికే కదా, ఉష్ పోసుకున్నాక వేసుకుందో సరేనా. సో మా అత్తయ్య ఎలాగోగానే టీ తాగుతా షేర్ చాట్లో స్టేటస్లు అయితే పెడతారు వాట్సాప్లోకి. ఇంకా అవి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చేసాడు. ఇంకా తర్వాత రెడ్ డ్రెస్ అయితే మార్చాలంట, రెడ్ కలరే కావాలంట. ఈరోజు టిఫిన్కి ఏమీ లేదు. నేను అంతే ఒక్కసారి టిఫిన్ వేయడం మానేసానంటే 3-4 డేస్ దాకా ఇక టిఫిన్ వేయలేను. అదేంటో మరి మతిమరుపు నాకు అలా ఉంటుంది. సరే కొంచెం వామన్నం చేశాను, కొంచెం ఇంకా గోధుమట్లు అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంకా వేసేసి ఇచ్చిన తర్వాత అరటికాయలు అయితే నిన్న మా పెద్దాడు బచ్చి వాళ్ళు వస్తా తీసుకొచ్చారు కదా, అరటికాయలు కట్ చేశాను. మొక్కలు ఎందుకు ఇంత పెద్దగా వచ్చినాయో తెలియదు. నేను చిన్నగానే కట్ చేశాను కానీ ఎందుకు ఇలా పెద్దగా అయిపోయినాయి. తాతేస్తున్నాడు చూడు, ఏం కలర్ అడుగు. చూడు ఏ కలర్ లో ఉంది. కుంకం డబ్బా తీసుకొని చేతులకి మొహానికి కుంకం రాసుకొని మంచం అంతా పాడు చేసి ఏంది భక్తుడువా నువ్వు? మాటలు రావా నీకు? మాటలు వచ్చా రావా? యాక్టింగ్ స్టూడియో దుప్పట్లో చేంజ్ చేయాలి. రేపు ఫ్రైడే కదా అనుకుంటున్నా. ఇంతలోపు ఈయన ఘనకార్యాలు చేస్తున్నాడు. అవి ఇంకా ఆపు ప్లీజ్. ఏందది? ఆట ఆడుకుంటారా కుంకంతో ఎవరైనా? కొడతా ఇక ఆపు. అవి పనులు అలా ఉన్నాయి చూసారు కదా. ఇంకా మా వారు గుడికైతే వెళ్ళి దానానికి ఇచ్చేసి వచ్చారు. గురువారం కదా, ఇంకా పాలకూర వీక్లీ 3 to 4 times అయితే తినమని చెప్పారు డైట్లో. ఎందుకంటే పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. దానికోసము అవి టిఫిన్ అంతగా తినలేదనిపించింది. అందుకే దోశ అయితే తెప్పించా. బట్ దోశ ఎందుకు తెప్పించానా అనిపించింది. బలవంతంగా నేనే కుక్కుకోవాల్సి వచ్చింది. అవితో అట్లా ఉంటుంది మరి. ఇంక ఇప్పుడు పాలకూర పప్పు అండ్ నేను అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు కూడా కడిగి నానబెట్టి పక్కన ఉంచాను. ఇప్పుడు పాలకూర కట్ చేసి వేసేయడమే. ఇంకా వాళ్ళ నాన్నతోటి కబుర్లు ఆడుతున్నాడు చూడండి. పాస్ పోయలేదని కొట్టిందా? పాస్ పోయలేదని కొట్టావా? పాస్ పోయలేదని కొడతావు పిల్లలు అసలు. ఎందుకు కొట్టాను ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి గ్లాస్ ఇయ్యని పాస్ అని చెప్పి పొయ్యకుండా గ్లాస్ ఇస్తావా లేదా అని కూర్చున్నాడు తింటంటే మధ్యలో వెళ్ళి. పొయ్యటల్లా రావట్లేదు ఆయనకి యాక్టింగ్ నీళ్ళతో ఆడడానికి. పొయ్యి అని కొట్టా, రావట్లేదని బయటకు వచ్చాడేంటి? అది తెలుసా ఆయన తిండని, కానీ ఎందుకైనా మంచిదని తెప్పించా అంతే. కొంచెం తిను, మీ నాన్న కష్టపడి తెచ్చాడు. పెట్రోల్ డీజిల్ గవర్నమెంట్ వెహికల్స్ మాత్రమే నడుస్తుంది, ప్రైవేట్ వెహికల్స్ ఇంకా నడవరు. ఇవన్నీ ఫేక్ న్యూస్.
ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, అమ్మకి చెప్పు. కందిపప్పు తెస్తా. కందిపప్పు ఇంకా 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 ఆయిల్ ప్యాకెట్స్ తెస్తా. 5 ఆయిల్ ప్యాకెట్స్. అయ్యో పాపం ఇంకా మా మామయ్య వెళ్ళిపోతుంటే కందిపప్పు తెస్తానని వెళ్తున్నారు. ఇప్పుడంటే గ్యాస్ బంద్ అది ఇది అని అంటున్నారు కదా. సరే కందిపప్పు నూనెలు అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాం, కానీ అలా ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వద్దని కూడా చెప్తున్నారు. చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటో తెలీదు. ఇక్కడ వాళ్ళ నాన్న కొడుకులు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు. పక్కన వాళ్ళ నాన్నకి మీటింగ్ ఉంది, ఈ అవి ఏమో ఆడిపిస్తున్నాడు. బొమ్మ వెనకుంది. మళ్ళీ వెనక్కి పెట్టు. నాకు అవి పడుకున్నాడు ఈరోజు, ఎందుకో తెలియదు, తినకుండానే పడుకున్నాడు నిద్రపోతానని చెప్పి. ఇంక ఇప్పుడు పప్పు అయిపోయింది, ఫ్రై అయిపోయింది, ఇంకా చిప్స్. నాకు అస్సలు చిప్స్ వేపడం అంటేనే ఇష్టం ఉండదు. మామూలుగా మా అత్తయ్య లైన్లో ఉంటే బాగానే ఉంటే మా అత్తయ్యే వేపుకుంటారు, నేనైతే అసలు వేపను. సో అది మనకి పెళ్ళైన తర్వాత మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కొన్ని పనులు అయితే చేసేస్తూనే ఉంటాం కదా. సో నిన్న ఒకళ్ళు నాకు అడిగారనమాట, మీరు దోశ పిండికి ఎలా వేస్తారో మెజర్మెంట్స్ చెప్పండి అని చెప్పి. మామూలుగా అయితే నేను గుళ్ళుపప్పు వాడను, ఇక్కడ గుళ్ళుపప్పే ఉన్నాయి. ఇంకా 1 కప్పు గుళ్ళుపప్పుకి 2 కప్పులు బియ్యం అయితే వేసుకుంటాను నేను, అంతే, ఇంకేమీ లేదు. ప్రాసెస్ అంతా జస్ట్ ఇంకా నానబెట్టుకుంటా, మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్కి మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటాను. దోశలు అయితే బాగానే వస్తాయి. మీరు వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ కుంభంలాగా ఎన్ని వేపాను, ఎందుకంటే మా వాళ్ళు తింటారు, ఇవాళ కాకపోతే రేపటికైనా ఉంటాయిలే అన్నట్టుగా. వేపేటప్పుడు ఎలాగో ఒకసారి వేపేస్తే నాకు ఒక పని అయిపోద్ది అన్నట్టుగా వేపే చెప్పాలంటే. ఇంకా అంతే, ఇంకా సింకులు అంట్లు కూడా క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అప్పడాలు అయితే నేను కూడా ఇష్టంగా తింటాను. ఈ గోల్డ్ ఫింగర్స్ అయితే నేను అంతగా తినను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అప్పడాలు మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్, నేను బాగా తింటాను. బాగా అంటే ఓ 4-5 తినేస్తాను అంతే, బాగా అంటే మొత్తం నేనే తింటానని కాదు. అందరి మీద అయిపోయి మా మామయ్య కూడా అప్పడాలు అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. ఇంక ఈరోజు పప్పు కాస్త సాంబార్ అయిపోయింది, ఇదిగో నానబెట్టాను అనే విషయాన్ని చూపించడానికి ఇక్కడికైతే వచ్చాను. పొమగ్రానైట్ ఐస్ చేశాను కదా, అదైతే అంత బాగా రాలేదు, అంటే టేస్ట్ బాగుంది కానీ ఐస్ పుల్లలో ప్రాబ్లం అన్నమాట. సో ఇవైతే అంత బాగా రాలేదనిపించింది. ఇంకా ఇవి వేస్ట్, నేను అమెజాన్లో ఆర్డర్ చేసినవి బెస్ట్. దీనికి జిగ్జాగ్ లేదు అండ్ పుల్ల స్టిక్ అనేది తక్కువ లెంత్ ఉండడం వల్ల ఐస్ అనేది ఇరిగిపోతుంది. ఇంకా అలా ఇరిగిపోతే మనకి యూజ్ లేదు కదా, అందుకని ఇంకా అసలు ఎవరు తినకూడదు, ఆడే పడేసి ఉన్నాయి. సో ఇది రిటర్న్ పెట్టాలి, ఇంకా టైం కూడా అయిపోద్ది చూసి, ఇప్పుడు అర్జెంటుగా పెట్టాలి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ అదే చూపిస్తున్నాను, లెంత్ ఎక్కువ లేదు, డెప్త్ లేదు అండ్ జిగ్జాగ్ లేదు, పట్టదు ఐస్ దీనికి అని చెప్పేసి చూపిస్తున్నాను. సో తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఇక మా అత్తయ్యకి మా ఆయన ఇప్పుడు ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నారు. ఈ ఫిజియో డాక్టర్ గారు ఎప్పుడు కుదిరితే అప్పుడే మధ్యాహ్నం 2:30 చేపిస్తున్నాడు. ఇక్కడ అవి ఏమో టెడ్డీ బేర్లు ఆడుతున్నాడు. మా మామయ్య కాల్ చేసి చెప్పా, అవి అప్పుడే నిద్ర లేచిపోయాడు. తినేసి పడుకుంటే ఈవినింగ్ దాకా పడుకుంటాడు, తినకుండా పడుకుంటే ఇంతే, కొంచెంసేపే పడుకొని లెగుస్తాడు. మా మామయ్య పుచ్చకాయ అయితే తీసుకొని వచ్చారు, పుచ్చకాయలు అమ్ముకుంటానంట. పుచ్చకాయ తెచ్చినా కొన్ని మేము తినేసి కొన్ని అయితే పీసెస్ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, రేపు తినచ్చులే. దొండకాయలు బెండకాయలు చెప్తున్నాడు అబ్బా కబుర్లు. కాదు వాళ్ళ నాన్న అన్నాడు, వద్దులే నాన్న ఇప్పుడు సమ్మర్ కదా పుచ్చకాయలు అమ్ముకుందాం అన్నాడు. వాళ్ళ నాన్న ఇల్లు అడుగుతున్నాడు, నాన్న అమ్ముకుందాం పదా అని. అదే చెప్పు ఎవరు రారు. ఎలా పిలుస్తారు మరి చెప్పు. పుచ్చకాయలు రా రా. వద్దు నాన్న, సరే ఎట్లా అమ్ముతావు? ఎంతమ్మా, ఎంత? 10 రూపాయలా?
పుచ్చకాయ 10 రూపాయలా? ఇవ్వు. అయితే అందరు నీ దగ్గరే కొనుక్కుంటారు నాన్న. జేబులో ఉందా పుచ్చకాయ? ఇరుక్కుందంట జేబులో. ఇవ్వమ్మా పుచ్చకాయ 10 రూపాయలు ఇస్తా. ఇదిగో డబ్బులు. డబ్బులు జాగ్రత్త పెట్టుకుంటున్నాడు. సో విన్నారు కదా, వాళ్ళ హవి అన్నాడు దొండకాయలు బెండకాయలు అమ్ముకుంటానంటే వాళ్ళ నాన్న అన్నాడు పుచ్చకాయలు అమ్ముకుందా నాన్న అన్నాడు. ఇంక అంతే వెళ్ళి చెప్తున్నాడు మేము పుచ్చకాయలు అమ్ముకుంటున్నాం అంటే ఎట్లా అంటే పుచ్చకాయలే అంట. ఇప్పుడు కుదిరి నాకు జడేసుకోవడానికి తీరిగ్గా ఇప్పుడైతే జడేసుకున్నా. టైం ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, 4 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా జడైతే వేసేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఉంటుంది కదా. అసలు పడుకొని నేను ఒకసారి నిద్రలేసినాక జస్ట్ అలా కూడా నడుమైతే వాల్చడం. ఇంకా నాకు అది అలవాట్లేదు. తిరుపతి ఇంట్లో కూడా అంతే. అసలు పడుకుంటే మళ్ళీ బద్ధకం వచ్చేసిద్దని అసలు పడుకోను. కూర్చొని ఉంటా, లేదంటే పని చేస్తా, లేదంటే కొంచెంసేపు వాకింగ్ చేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది ఈ మధ్యన. అవికి ఇటు సైడ్ డోర్ రావట్లేదు కదా, వాళ్ళ నాన్న వర్క్ చేస్తారు కదా, దాని పక్కన డోర్ అయితే ఓపెన్ అవుతుంది. దానిలో నుంచి తుర్రుమని బాల్కనీలోకి వచ్చేస్తున్నాడు, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇటు వచ్చేస్తున్నాడు. అట్లా అయితే చేస్తున్నాడు అవి. మొత్తానికి ఈరోజు అంతా ఇలా గడిచిపోయింది. మీకు కూడా అస్సలు ఇష్టమైన పనులు మీరు అంటే మీ ఫ్యామిలీ కోసం ఏమన్నా చేసే ఉన్నాయా చెప్పండి తప్పకుండా. ఈరోజు ఫ్రైడే కదా, నేను దుప్పట్లన్నీ కూడా చేంజ్ అయితే చేసేసాను. సారీ, ఈరోజు గురువారం కదా, రేపు ఫ్రైడే కాబట్టి దుప్పట్లన్నీ చేంజ్ చేసేసాను. మ్యాట్స్ కూడా తీసేయాలి. వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ థర్స్డే కూడా క్లీన్ చేసాను. ఈరోజు మళ్ళీ నాకు ఈవినింగ్ దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేది అయితే ఉంది. ఇంకా అవి కాసేపు బయటకి అయితే వద్దామంటే ఇంక ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాం. మెట్ల దగ్గర అయితే భలే చల్లడగాలి వచ్చింది. అండ్ ఎదురు నుంచి మాకు ట్రైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అవి చూసుకుంటా కబుర్లు అయితే ఆడుకుంటూ ఉంటాము. ఇంక ఈరోజు బట్టలు అయితే ఉన్నాయి కదా, నిన్న టీవీ వాళ్ళ అన్నీ కలిపి ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నా. నేను ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయా. అవి కబుర్లు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఛానల్ని. ఓకేనా? బాయ్ గాయస్. మాట్లాడు ఇంకా. సరిగా మాట్లాడు. హవి బాబు ఏం చేస్తున్నాడు? బాయ్ గాయ్స్. అరవకూడదు, అట్లా అరిస్తే ఎట్లాగా మామూలుగా మాట్లాడాలి. మాట్లాడు. మాట్లాడు. అది నొక్కకు, నువ్వు మాట్లాడిందంతా వెళ్ళిపోయిద్ది. అది నొక్కకూడదు, బుజ్జి పళ్ళం కనపడిద్ది. బుజ్జి పళ్ళం ఇగో దాచేసా. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. ఆయన ఏం చేస్తున్నారయ్యా మీ ఇద్దరు కలిసి? సో ఇంక ఇక్కడ నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను. పిండి కూడా ఇలా మెత్తగా వేసేసుకున్నామంటే నెక్స్ట్ డేకి మంచి ఫెర్మెంట్ అయింది. ఇదైతే నేను 2 బాక్సెస్లోకి తీసుకొని రేపటికి కావాల్సింది పెట్టేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దాని తర్వాత అంట్లన్నీ తోమేసుకొని గ్యాస్ డైనింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉండాలి. టైం ఎంత అయింది? నువ్వు చేస్తున్న పనులేంటి బిడ్డ? పిచ్చి అన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ పక్కన. అవును తల్లి, ఏం లేవా అక్కడ? మంచిగా ఇవన్నీ మంచి పిచ్చి నేను తీసేస్తా. నువ్వు మంచి తినొచ్చు కదా. ఇప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తాడు, సైంటిస్ట్ గారు.
ఏం చేస్తున్నావు తల్లి ఆయన ఇష్టం ఆయనకి ఏమో ఏం చేస్తున్నావు అవి లోపలికి పెడుతున్నాడంట. పెట్టి ఏం చేస్తానా మంచి సెలెక్ట్ చేస్తా. మొత్తానికి ఈరోజు అంతా ఇలా అయిపోయింది. నైట్ పడుకునేసరికి మాత్రము 11:30 అట్లా అయిపోయింది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షింక్ దగ్గర క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా నేను ఫ్రెష్ అయ్యి క్లీన్ చేశాను. క్లీన్ చేసేసిన తర్వాత హబీబాబు గారు ఇదిగోండి ఇక్కడ టేబుల్ మీద కూర్చొని నేను వీడియో తీస్తున్నానంట, ఆయన కూడా తీస్తాడంట. పిల్లలు మనం ఏం చేస్తే అదే చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా, దానికి నిదర్శనం ఇదే. ఆయన అయితే పద్దాడా ఆయన కాళ్ళని ఫోటోలు తీసుకుంటాడు, లేదనుకో వీడియో ఆన్ చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, లేదనుకో ఏదేదో తీస్తూ ఉంటాడు, కెమెరాకి చేతులు అడ్డం పెడతాడు. అది మాత్రం ఇంకా హైలైట్. ఓ పక్కన నేను ఓ పక్కన హవి ఇట్లయితే చేస్తున్నాం. మొత్తానికి ఇదే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, అయిపోతే అస్సలు ఇవ్వట్లేదు. సో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందైతే రేపు ఉంటాను. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. బాయ్ బాయ్.